తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకు ఈరోజు కాకతీయుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు. కాకతీయుల కాలంలో జరిగిన వివిధ పరిణామాల గురించి గత ఎపిసోడ్‌లో వివరించడం జరిగింది. ఈరోజు కాకతీయుల కాలం నాటి సాంస్కృతిక పరిస్థితులు. సాంస్కృతిక పరిస్థితుల్లో మనకు విద్యా సారస్వతాలు. ఈనాటి అధికార భాష వచ్చేసి సంస్కృతం. తర్వాత ఈ కాలంలో విద్య కేవలం అగ్రవర్ణాల వరకే పరిమితం. అగ్రవర్ణాలంటే బ్రాహ్మణులు, క్షత్రియులు మాత్రమే అగ్రవర్ణాలు. తర్వాత మరి ఈ కాలంలో వైశ్యులు, శూద్రులకు విద్యా అవకాశాలు తక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా కొంతమంది ఆహ్, గటికలలో వీరికి కూడా విద్యా అవకాశాలు ఉండేవి. అయితే మనకిక్కడ ఈ కాలం నాటి అధికార భాష సంస్కృతం అయితే, ఈ కాలంలో విద్యా మంటపాలు ఉండేవి. విద్యా మంటపాల్లో మనకు సంస్కృత భాషా విద్యలు, తర్వాత రకరకాల విద్యలు నేర్పుతుండేవారు. తర్వాత విద్యా మంటపాలే కాకుండా కొన్ని విద్యా సంస్థల్లో కూడా అంటే గటికలు కూడా ఈ కాలంలో ఉండేవి. గటికలలో వేద విద్యలను అభ్యసించేవారు. ఈ యొక్క గటికలలో ఘటకాశీ పండితులు అనేవాళ్ళు ఉండేవారు. ఈ ఘటకాశీ పండితులు గటికలలో చతుర్దశ విద్యలను నేర్పుతుండేవారు. అయినప్పటికీ ఈ కాలంలో అంటే రకరకాల విద్యలతో పాటు తర్వాత సంస్కృత విద్యలు, తర్వాత తెలుగు విద్యలు కూడా అంటే స్థానిక విద్యలు కూడా ఈ కాలంలో అమల్లో ఉండేవి. తర్వాత ఈ కాలంలో జరిగిన సాహిత్యాభివృద్ధి ఏ విధంగా జరిగింది. మనకు తెలుగు శాసనాలు అనేకం కూడా ఈ కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఈ తెలుగు శాసనాల్లో మనకు కరీంనగర్ శాసనాన్ని గంగాధరుడు అనే కవి రాశాడు. తర్వాత ఉప్పరపల్లి శాసనాన్ని కాటయ్య రచించాడు. తర్వాత తద్దుపట్ల శాసనాన్ని పువ్వుల ముమ్మడి రచించాడు. తర్వాత తాళ్ళ ప్రొద్దుటూరు శాసనాన్ని జగదాపి గంగమ్మ దేవుడు రాశాడు. తర్వాత గూడూరు శాసనాన్ని కాకతీయ పాలకుడైన రెండో బేతరాజు రచించాడు. తర్వాత కొనిదెన అనే తెలుగు శాసనాన్ని ఒపిరిసిద్ది రచించాడు. తర్వాత ఈ కాలంలో మనకు సామాన్యంగా భాషాపరమైన సాహిత్యం కూడా అభివృద్ధి జరిగింది. అంటే శైవ వైష్ణవ మతాల వారు కూడా తమ భాషల్లో తమ ప్రజల భాషలో తమ రచనలు చేశారు. అంటే ప్రజల భాష అయినా తెలుగు భాష ప్రజల భాష కాబట్టి వాళ్ళు ప్రజల భాషను ఎంచుకొని వారు ఈ యొక్క భాషా వికాసాన్ని అంటే ఈ భాషల్లో తమ సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. తర్వాత ఈ విధంగా మనకు ఈ కాలం నాటి భాస్కర రామాయణం అనే గ్రంథాన్ని మొత్తం ఐదుగురు రచించారు. ఈ ఐదుగురు రచించిన భాస్కర రామాయణంలో మల్లికార్జున భట్టు, తర్వాత మొదటివాడు మల్లికార్జున భట్టు, రెండోవాడు కుమారదేవుడు, మూడోవాడు భాస్కరుడు, నాలుగోవాడు హులిక్కి భాస్కరుడు, తర్వాత ఐదోవాడు అయ్యలాచార్యుడు. ఈ విధంగా ఐదుగురు కవులు భాస్కర రామాయణాన్ని రచించారు. రీసెంట్గా అడిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చింది. భాస్కర రామాయణాన్ని ఏ కవులు రచించారని ఇచ్చారు. ఐదుగురు కవుల్లో ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. తర్వాత భాస్కర రామాయణం వీళ్ళు రాశారు. తర్వాత ఇంకొక గ్రంథం బుద్ధరాజు అనే కవి రంగనాథ రామాయణం అనే ఒక గొప్ప ద్విపద కావ్యాన్ని తెలుగు భాషలో రచించాడు. మరొక కవి అయిన మార్కండేయ పురాణం అనేది తెలుగు భాషలో మొట్టమొదటి పురాణం. దీన్ని మార్కండేయ పురాణంగా రచించాడు. మరొక కవి పేరు కేతన దశకుమార చరిత్ర. ఈ దశకుమార చరిత్ర అనేది తెలుగు భాషలో మొట్టమొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందింది, కథాకావ్యంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఈయన కేతన రెండో గ్రంథము ఆంధ్ర భాషాభూషణము. ఇది మొట్టమొదటి తెలుగు వ్యాకరణ గ్రంథము. తర్వాత మూడో గ్రంథము కాదంబరి అనే 3 గ్రంథాలను ఆయన రచించాడు. ఈ విధంగా కేతనకు అభినవ దండి అనే బిరుదు ఉండేది. మరొక కవి అయిన మంచన కేయూర బాహు చరిత్ర అనే గ్రంథాన్ని మంచన రచించాడు. తర్వాత నన్నచోడుడు కుమార సంభవం అనే గ్రంథాన్ని రచించాడు. నన్నచోడు రచించిన కుమార సంభవం అనేది తెలుగు కావ్యాల్లో ప్రథమ శ్రేణి గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. మనకు రావిపాటి త్రిపురాంతకుడు అనే కవి అంబికా తారావళి, మదన విజయము, ప్రేమాభిరామం అనే గ్రంథాలను రచించాడు. మరొక కవి అయిన గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణము అనే గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణము తెలుగు ద్విపదలలో
చాలా గొప్పదిగా చెప్పబడింది. తర్వాత మరొక కవైన మల్లయ్య కవిజనాశ్రయము అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత శ్రీగిరీషుడు శ్రీగిరీశ శతకం రచించాడు. తర్వాత మరొక కవి క్షేమేంద్రుడు ముద్రామాత్యము రచించడం జరిగింది. ఈనాటి కవుల్లో మరొక గొప్ప కవి ఆయన పేరు బద్దెన. ఈ బద్దెన అనేక రాజనీతి శాస్త్ర గ్రంథాలు రచించాడు. తర్వాత నీతి శాస్త్ర ముక్తావళి అనేది ఒక గొప్ప రాజనీతి గ్రంథం. ఈ బద్దెన రచించిన నీతి శాస్త్ర ముక్తావళి ఆధారంగానే కొంతమేరకు కాకతీయ పరిపాలన సాగినట్టు మనకు తెలుస్తుంది. ఈ బద్దెన రచించిన ఈ నీతి శాస్త్ర ముక్తావళితో పాటు ఆయన ఇంకా సుమతి శతకము, తర్వాత అధర్వణ కారికావళి, తర్వాత కవి రాక్షసీయము, తర్వాత కవి వాగ్బంధనము అనే గ్రంథాలు కూడా రచించాడు. ఆంధ్రభోజుడు అనే మరొక కవి నీతి భూషణము రచించాడు. ఈయనే భోజుడు ఉత్తర భారతదేశంలో భోజుడు రాజు రచించిన చారు చర్యను తెలుగులోకి వైద్య గ్రంథంగా అనువదించాడు. అంటే భోజుడు అనేవాడు ఉత్తర భారతదేశంలో ఒక రాజపుత్ర రాజు. ఈ భోజుడు అనేవాడు సంస్కృత సాహిత్యానికి వినలేని సేవ చేశాడు. దాదాపు చాలా గ్రంథాలు సంస్కృత భాషలో రచించాడు. కాబట్టి సంస్కృత సాహిత్యం అనేది భోజునితోని అభివృద్ధి జరిగింది. కాబట్టి ఈ భోజరాజు రచించిన చారు చర్య అనే గ్రంథాన్ని మన ఆంధ్రభోజుడు అనే కవి తెలుగులోకి అనువదించాడు. ఇదొక వైద్య గ్రంథం, అంటే వైద్యానికి సంబంధించిన గొప్ప గ్రంథంగా ప్రసిద్ధి చెందింది. తర్వాత ఇంకో కవి పేరు వినుకొండ వల్లభార్యుడు. వినుకొండ వల్లభార్యుడు అనే కవి క్రీడాభిరామం అనే గ్రంథం రచించాడు. ఈ వినుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామము ఒక వీధి నాటకం. ఇది తెలుగు భాషలోకి అనువదించబడింది. యాక్చువల్గా రావిపాటి త్రిపురాంతకుడు రచించిన ప్రేమాభిరామం అనే సంస్కృత వీధి నాటకాన్ని వినుకొండ వల్లభార్యుడు తెలుగు భాషలోకి క్రీడాభిరామంగా అనువదించి రచించడం జరిగింది. ఈ క్రీడాభిరామము అనేది ఒక వీధి నాటకము. ఇది నిరంతరం ప్రదర్శిస్తుండేవారు. ఈ వీధి నాటకం క్రీడాభిరామం అనే వీధి నాటకము హనుమకొండ ప్రజల యొక్క సాంఘిక జీవితాన్ని, ఆనాటి సామాజిక పరిస్థితులను, తర్వాత మొదలైన అంశాలను, సామాజిక నీతిని గురించి మనకు తెలియజేస్తుంది. తర్వాత ఈ కాలంలో మనకు మతపరమైన కవులు కూడా, వీళ్ళందరూ కూడా సామాన్య కవులు, మతపరమైన కవులు కూడా ఉండేవారు. ఈ మతపరమైన కవుల్లో మనకు శైవ కవులు ఉన్నారు. ఈ శైవ కవులలో మొట్టమొదటివాడు మల్లికార్జున పండితారాధ్యుడు. ఈ మల్లికార్జున పండితారాధ్యుడు అనే కవి శివతత్వ సారము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ శివతత్వ సారం అనేది తెలుగులో మొదటి శతకంగా భావించబడుతుంది. తర్వాత మరొక కవి యథావాకుల అన్నమయ్య అనేవాడు సర్వేశ్వర శతకం అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత రావిపాటి త్రిపురాంతకుడు అనే కవి త్రిపురాంతకోదాహరణము అనే గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈ కాలం అంటే శైవ కవుల్లో మరొక ప్రసిద్ధి చెందిన శైవ కవి ఎవరంటే పాల్కురికి సోమనాథుడు. ఈయన జనగాం సమీపంలో ఉన్న పాలకుర్తి ఈయన స్వగ్రామము. ఈ పాల్కురికి సోమనాథుడు ఒక గొప్ప శైవ కవి. ఈయన ఆనాటి సమాజం గురించి, సాంఘిక పరిస్థితుల గురించి, ఆనాటి మత పరిస్థితుల గురించి కూడా పాల్కురికి సోమనాథుడు వివరించాడు. ఆనాటి మతాలు ఏ విధంగా ఉన్నాయి, జైన మతాలు ఏ విధంగా ఉన్నాయి, జైన మతం ఏ విధంగా ఉండేది, జైన మతం ఏ విధంగా అంతం చెందింది, జైన మత పతనానికి గల కారకులు ఎవరు, వారి దేవాలయాలు ఎవరు కూల్చారు, వారిని ఎవరు బలవంతంగా శైవ మతంలోకి మార్చారనే విషయం కూడా మనకు మన పాల్కురికి సోమనాథుని రచన ద్వారా తెలుస్తుంది. పాల్కురికి సోమనాథుని రచన ద్వారా ఇంకా ఆనాటి రాజకీయ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, ఆనాటి సామాజిక పరిస్థితుల గురించి మనకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా శైవ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది, తర్వాత వైష్ణవ మతం ఏ స్థానంలో ఉన్నదనే విషయాలు కూడా పాల్కురికి సోమనాథుని యొక్క గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది. ఈ పాల్కురికి సోమనాథుడు ప్రతాపరుద్రుని ఆస్థాన కవి, అంటే కాకతీయ చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. ఈయనే దేశీ కవితా రీతికి గొప్ప గౌరవం కలిగించిన గొప్ప శైవ కవి. ఈయన రచించిన బసవ పురాణము, పండితారాజ్య చరిత్రం అనేవి ఈ రెండు కూడా గొప్ప గ్రంథాలు. పండితారాజ్య చరిత్రం అనేది ఒక ద్విపద కావ్యంగా భావించబడింది. తర్వాత అనుభవసారం అనే మూడో గ్రంథం పేరు అనుభవసారము ఒక పద్యకావ్యంగా భావించబడుతుంది.
మరి 4వ గ్రంథము ఆయన రచించాడు. దాని పేరు వృషాధిప శతకం అనేది కూడా ఈ కాలనాటి గొప్ప గ్రంథము. ఇవన్నీ తెలుగు భాషలో రచిస్తే మిగిలిన ఆయన కొన్ని కన్నడ భాషల్లో కూడా రచించాడు. సంస్కృత భాషలో కూడా గ్రంథ రచన చేశాడు. మరి ఆయన కన్నడ భాషలో రచించిన గ్రంథాలు ఏంటంటే గంగోత్పత్తి, తర్వాత బసవన రగడ, తర్వాత సద్గురు రగడ అనే గ్రంథాలు కన్నడ భాషలో రచించాడు. తర్వాత సంస్కృత భాషలో రుద్రభాష్యము అనే గ్రంథాన్ని రచించాడు. ఈ విధంగా ఆనాటి కవులు రకరకాలైన తమ సాహిత్యపరంగా తెలుగు భాషలో వివిధ రచనలు చేశారు. అంటే మన కాకతీయుల కాలం అనేది తెలుగు భాషా సాహిత్యానికి ఒక కీలక ఘట్టం. కాకతీయుల కాలంలోనే తెలుగు భాష విశాలంగా బాగా విస్తారంగా గ్రంథ రచన చేయడం జరిగింది. ఈ కాలంలోనే తెలుగు భాష నలుదిశల విస్తరింపజేసిన ఘనత కాకతీయులకు దక్కుతుంది. అంటే ఈనాటి కవులను, అంటే ఆనాటి రాజులు వాళ్ళకున్న సాహిత్యాభిలాష, తర్వాత కవి పోషణ వలన తెలుగు భాష బ్రహ్మాండంగా విస్తరించిందని చెప్పవచ్చు. తర్వాత ఈ కాలనాటి లలిత కళలు అంటే మనకు నాట్యం ఉంది, సంగీతం ఉంది, చిత్రలేఖనము ఉంది. మరి ఈనాటి నాట్య కళలో మనకు ప్రసిద్ధిగాంచింది పేరిణి శివతాండవం. ఈ పేరిణి శివతాండవం అనే ఈ నృత్యాన్ని సైనికులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ప్రదర్శించేవారు. సైనికులు యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు ఈ ప్రదర్శన జరిగేది. అనంటే ఆనాటి శివ సైనికులు ఈ ప్రదర్శన చేసేవారు. శివ సైనికులు ప్రదర్శన చేసినప్పుడు తమను శివుడు ఆవహించాడని వారు భావించి వాళ్ళు ఆ నృత్యం చేసేవారు. యుద్ధభూమికి వెళ్ళేటప్పుడు విజయమో వీరస్వర్గమో అనే భావన కోసం ఈ నృత్యం చేయబడ్డట్టు మనకు తెలుస్తుంది. అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు శివుడు తమను ఆవహించాడని పేరిణి శివతాండవం చేసినప్పుడు సైనికులు భావిస్తారు. ఆ విధంగా యుద్ధంలో వెనుకడుగు లేకుండా పెద్ద గొప్ప పోరాటం చేసి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నాట్యాన్ని కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. శివుడు తమను ఆహ్వానించాడనే ఒక భావనతో పాటు గంభీరమైన మృదంగ వాయిద్యము ఉంటుంది, మోగించేవారు. ఈ విధంగా ఈ పేరిణి శివతాండవం అనేది కాకతీయుల కాలంలో ప్రసిద్ధిగాంచింది. అయితే ఈ పేరిణి శివతాండవం అనే నృత్య కళ తర్వాత కాలంలో మరుగున పడిపోయింది. ఇలాంటి కళను ఇటీవల కాలంలో నటరాజు రామకృష్ణ అనే వ్యక్తి వెలుగులోకి తెచ్చాడు. అంటే నటరాజు రామకృష్ణ అనే వ్యక్తి అక్కడ కాకతీయ రాజ్యాన్ని పరిశీలించి ఆనాటి దేవాలయాలను పరిశీలించాడు. ఆనాటి దేవాలయాలైన రామప్ప దేవాలయాన్ని పరిశీలించాడు. రామప్ప దేవాలయంలో అనేక నాట్య భంగిమలు ఉన్న శిల్పాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆనాటి జాయప సేనాని రచించిన నృత్య రత్నావళి ఆధారంగానే రామప్ప దేవాలయంలోని శిల్పాలు చెక్కబడ్డాయని. అంటే ఆయన రచించిన నృత్య రత్నావళి అనేది ఒక డాన్స్కు సంబంధించిన గ్రంథము. ఈ డాన్స్కు సంబంధించిన గ్రంథం వల్లనే ఆనాటి శిల్పాలు చెక్కబడ్డాయి. నటరాజు రామకృష్ణ అక్కడికి వెళ్ళి పేరిణి శివతాండవం అనే ఒక గొప్ప కళ ఉండేదని ఆయన రామప్ప దేవాలయాన్ని పరిశీలించి నిర్ధారణకు వచ్చి ఈ పేరిణి శివతాండవం అనే నృత్య రీతిని కాకతీయుల కాలంలో ఉన్నట్టు ఆయన సమాజానికి విశదీకరించడం జరిగింది. ఆ విధంగా పేరిణి శివతాండవం అనే నృత్య రూపము ఈ కాలంలో బ్రహ్మాండంగా విశేష ప్రాచుర్యాన్ని పొందిందని మనకు నటరాజు రామకృష్ణ పరిశోధన వల్ల తెలుస్తుంది. తర్వాత ఈ కాలంలో మనకు దేవాలయంలో మనకు దయాపసేన రచించిన నృత్యరత్నాల్లో ఆయనే వివిధ నృత్యరీతుల గురించి తెలియజేశాడు. జాయప అనేవాడు ఒక శైవ మతానికి సంబంధించినవాడు. అంటే శైవ పరిభాషలోనే ఈ రచన చేశాడు ఆయనే. అంటే నృత్యరత్నాల్లో ఆయన ఏం తెలియజేశాడు, ఆనాటి నృత్యంలో, ఆనాటి డాన్స్లో ఉన్న మెలకువలు, తర్వాత అందాలను, తర్వాత శైవ ధర్మ సూత్రాలను సమన్వయం చేస్తూ ఆయన నృత్యరత్నావళి అనే గ్రంథాన్ని ఏ విధంగా రచించాడంటే ఆనాటి నృత్య మేలుకువలను, తర్వాత అందాలను శైవ ధర్మ సూత్రాలకు సమన్వయం చేస్తూ ఈ యొక్క నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని ఆయన రచించాడు. రామప్ప దేవాలయంలోని శిల్పాలు, తర్వాత నాట్య చిత్రాలు, తర్వాత దీని ఆధారంగానే జానపద నృత్యాల గురించి వివరణ ఆయన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా
ఆయన ఆయన నృత్యరత్నాల ఆధారంగానే అక్కడ శిల్పాలు రామప్ప దేవాలయం చెక్కబడ్డాయి. ఆనాటి నాట్య రీతులను గురించి ఆయన చెప్పాడు. ఆనాటి భారతీయ నాట్య పద్ధతులను గురించి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత వివిధ నృత్యాల గురించి ఆయన చెప్పాడు. జానపద నృత్యం ఏ విధంగా ఉంటుంది, జానపద నృత్యాలను గురించి వివరణ ఇచ్చాడు. తర్వాత మార్గదేశీ అభినయం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన 3 సంస్కృత గ్రంథాలు రాస్తే అది మొట్టమొదటిది నృత్య రత్నావళి, అది డాన్స్ సంబంధించిన గ్రంథము. తర్వాత రెండవది గీత రత్నావళి. గీత రత్నావళి అది సంగీతానికి సంబంధించిన గ్రంథం. గీత రత్నావళిలో ఆయన ఏం చెప్పాడంటే గీతం నృత్యానికి అభినయంగా ఆయన వివరిస్తూ ఆయన గీత రత్నాల్లో తెలపడం జరిగింది. తర్వాత ఆయన రచించిన 3వ గ్రంథం పేరు వాద్యరత్నావళి. వాద్యరత్నావళి అంటే మృదంగాలు, సంగీత వాయిద్యాలకు సంబంధించిన గ్రంథం. కాబట్టి ఈ 3 గ్రంథాలు కూడా మనకు భారతదేశంలో మేటి గ్రంథాలుగా, ఆనాటి ప్రముఖ మేటి గ్రంథాలుగా ప్రసిద్ధిగాంచాయి. ఈ కాలనాటి శిల్పాలలో వీరు చెక్కించిన వివిధ దేవాలయ శిల్పాలలో ఆనాటి నాట్య భంగిమలు మనకు తెలుస్తున్నాయి. తర్వాత వాద్యాల గురించి తెలుస్తున్నాయి. అంటే ఎలాంటి వాయిద్యాలు వీళ్ళు ప్రదర్శించేవారనే విషయాలు తెలుస్తున్నాయి. తర్వాత వివిధ దేవాలయాల్లో నాటి చిత్రాల గురించి మనకు ఆనాడు వాళ్ళు చిత్రీకరించిన చిత్రాలు ఇప్పటికీ వివిధ దేవాలయాల్లో ఉన్నాయి. ఈ వివిధ దేవాలయాల్లో వివిధ నాట్య భంగిమల్లో మనకు పిల్లలమర్రి, త్రిపురాంతకము, నాగులపాడు, పిల్లలమర్రి, త్రిపురాంతకము, నాగులపాడు దేవాలయాల్లో నాటి చిత్రాలు మనకు చిత్రీకరించారు. అంటే ఈ దేవాలయ చిత్రాల ద్వారా ఆనాటి నాట్య పద్ధతులు మరిన్ని అంశాలు మనకు తెలుస్తున్నాయి. వీళ్ళే కాకుండా మనకు ఆనాటి నాట్యకత్తెలు వాద్యగాండ్ర ప్రస్థానం కూడా ఉన్నది మనకు. అంటే ఆనాడు నాట్యం చేసే స్త్రీలు ఉన్నారు, రకరకాల స్త్రీలు నాట్యం చేసేవారు. నాట్యాలకు అనుగుణంగా మనకు వాద్యాలకు అనుగుణంగా నాట్యం చేసేవారు. ఎలాంటి వాద్యాలు ఆ విధంగా ఆ కాలంలో ఉన్నాయి. ఈ వాద్యాలకు అనుగుణంగా నాట్యం చేసేవారన్న విషయం మనకు రకరకాల శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ శాసనాల్లో మనకు రామప్ప, తర్వాత పానగల్లు, పిల్లలమర్రి, తర్వాత చేబ్రోలు, ధర్మసాగర్ శాసనాల్లో మనకు ఆనాటి నాట్యకత్తెల గురించిన ప్రస్తావన, వాద్యగాండ్ర గురించి నాట్యకత్తెల గురించిన ప్రస్తావన మనకు తెలుస్తుంది. తర్వాత ధర్మసాగర్ శాసనం అనేది ఒక శాసనం ఉంది. ఈ ధర్మసాగర్ శాసనంలో మనకు ఒక వింత వాయిద్య విశేషం అన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ వింత వాయిద్య విశేషం ఏంటంటే జలకరండం అనే ఒక వింత వాయిద్య విశేషం అన్నట్టు మనకు ధర్మసాగర్ శాసనం తెలియజేస్తుంది. ఇదే ప్రశ్న మనకు 2016 సంవత్సరంలో జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగారు. ఏంటంటే జలకరండం అనే ఒక వింత వాయిద్య విశేషం ఉన్నట్లు మనకు ఈ క్రింది శాసనం ద్వారా లేదా క్రింది ఆధారం ద్వారా తెలుస్తుంది. అంటే అది 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. దాంట్లో 4 శాసనాలు ఇచ్చారు. దాంట్లో ధర్మసాగర్ శాసనం ద్వారా జలకరండం అనే వాయిద్య విశేషం గురించి మనకు తెలుస్తుంది. తర్వాత ఈనాటి నాటక కళ కూడా ఉన్నది. వివిధ నాటకాలు ప్రదర్శించేవారు వీళ్ళ నాటకాలలో మనకు ఈనాటి నాటకాల గురించి మనకు గొప్ప ప్రజాదరణ ఉంది. ఈనాటి నాటకాల్లో గురించి మనకు ఆల్రెడీ నేను చెప్పాను. ఒక నాటకం మనకు వెనుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామం తరచుగా రోజు ప్రదర్శించబడుతుండేది. కాబట్టి ఈ విధంగా మనకు హన్మకొండ ప్రజల సాంఘిక జీవితం గురించి క్రీడాభిరామం అనే గ్రంథం మనకు తెలియజేస్తుంది. క్రీడాభిరామమే కాకుండా వివిధ నాటకాలు కూడా ఈ కాలంలో ప్రదర్శిస్తుండేవారు. అవేంటంటే పల్నాటి వీరగాథలు, తర్వాత శివలీలలు, అంటే శివుని యొక్క లీలల గురించిన అంశాలు, పల్నాటి వీరుల గురించిన గాథల గురించి అనేక నాటకాలు ఈ కాలంలో ఆడేవారు. మనకు ఈ విషయాలు మనకు ఈ విధంగా ఆడేవారనే విషయం మనకు ఏ విధంగా తెలుస్తుందంటే మనకు వెనుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామము, తర్వాత పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం ద్వారా ఈనాటి నాటకాల గురించి మనకు తెలుస్తుంది. తర్వాత క్రీడాభిరామం అనే గ్రంథం ఏం తెలియజేస్తుంది? నటులది ద్వార సముద్రము అనేది తెలియజేస్తుంది. అంటే 2016 సంవత్సరంలో మనకి ఇదే ప్రశ్న అడిగారు. ఏ విధంగా అంటే ఈ క్రింది పట్టణము నట్లకు కేంద్రంగా భావించబడుతుంది అనే ప్రశ్న అడిగారు. దీంట్లో ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ద్వార సముద్రము, ఓరుగల్లు, అలేబీడు, తర్వాత ఇంకొక ఆల్టర్నేటివ్ ఇచ్చారు. ఆ విధంగా 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు.
మనకు ఈ కాలంలో ద్వార సముద్రం అనేది నటులకు నిలయంగా భావించబడుతుందని దీని ఆన్సర్‌గా మనం భావించవచ్చు. ఈ నటులకు నిలయం ద్వార సముద్రం అనే విషయాన్ని మనకు ఏ విధంగా తెలుస్తుందంటే, వినుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామం ద్వారా తెలుస్తుంది. తర్వాత ఈ కాలంలో నవకాశి చిత్రకళ, ఈనాటి చిత్రకళ పేరు నవకాశి చిత్రకళ. ఈనాటి చిత్రకారులు ఒక కాన్వాస్ గుడ్డపైన నవకాశి చిత్రకళను ప్రదర్శించేవారు. ఇలాంటి నవకాసు నవకాశి చిత్రకళలో మనకు పురాణాలు, రామాయణము, మహాభారతము మొదలైన ఆనాటి గాథలను ఈ నవకాశి గుడ్డలపైన చిత్రీకరించేవారు. ఇంతేకాకుండా పల్నాటి వీర చరిత్రను కూడా ఈ కాలంలో చిత్రలేఖనంలో ఉపయోగించారు. పల్నాటి వీరుల గురించిన చరిత్ర, పల్నాటి వీర చరిత్రను ఈ కాలం నాటి చిత్రలేఖనంలో మనకు ప్రదర్శించేవారు. ఈనాటి పల్నాటి వీర చరిత్రను, పల్నాటి వీర చరిత్రతో పాటు కృష్ణ రామావతార గాథలు, తర్వాత ఈ విధంగా ఈ చిత్రాలను కూడా ప్రదర్శించేవారు. ఈనాటి చిత్రలేఖనంలో స్త్రీలు చాలా గొప్ప నిష్ణాతులు. స్త్రీలు తమ చిత్రలేఖనంలో ప్రసిద్ధులు. వాళ్ళు రామకృష్ణ అవతార గాథలు, తర్వాత చిత్రపటాలను తమ గృహాల్లో అలంకరించుకునే సాంప్రదాయము హనుమకొండలో చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుండేది. తర్వాత మనకు ప్రతాప చరిత్ర ఏం తెలియజేస్తుందంటే, ఓరుగలలో 1500 మంది చిత్రకారుల కుటుంబాలు ఉన్నట్టు మనకు పల్నాటి వీర చరిత్ర తప్పుపోయింది. ఓరుగలలో మనకు 1500 మంది చిత్రకారులు ఉన్నట్టు మనకు ప్రతాప చరిత్ర అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. తర్వాత క్రీడాభిరామం అనే గ్రంథం, వినుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామంలో మనకు చిత్రాలు గీసే పద్ధతిని ఈ గ్రంథం ప్రస్తావించింది. ఏ విధంగా చిత్రాలు గీస్తారో, చిత్రలేఖనం ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని మనకు క్రీడాభిరామం తెలియజేస్తుంది. తర్వాత మనకు ప్రతాపరుద్రుడి యొక్క ఉంపుడు గత పేరు మాచలదేవి. ఈ మాచలదేవి అనే ఈమె ఒక హనుమకొండలో గొప్ప చిత్రశాలను నిర్మించింది. ఈ చిత్రశాలలో దారుకావన శివలీలలు, తర్వాత గోపికా కృష్ణులు, తారాచంద్రులు మొదలైన చిత్రాలను ఈమె ప్రదర్శించింది. ఈ కాలం నాటి ప్రజల యొక్క గొప్ప వినోదం ఏంటంటే తోలుబొమ్మలాట. తర్వాత ఓరుగలలో 12,700 వేశ్య గృహాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా చిత్రలేఖనము, నాట్యము సంబంధించిన విషయాలు. మిగిలినవి నిర్మాణాలు, కాకతీయుల కాలంలో నిర్మాణాలు ఏ విధంగా సాగాయి, వాళ్ళు ఏ రకమైన దేవాలయాలు నిర్మించారు, మరి వారు నిర్మించిన దేవాలయాలు ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. వీరు నిర్మాణాల్లో మనం ఏ విధమైన శైలిని అనుసరించారంటే, కాకతీయులు తమ దేవాలయ నిర్మాణాల్లో చాళుక్య శైలి అయిన వేసర శైలిని అనుసరించారు. మనకి ఈ కాలంలో తొలి కాకతీయులు అనే 2 రకాల రాజులను గత ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. తొలి కాకతీయ రాజులు దిగంబర జైన మతాన్ని అనుసరించారని చెప్పాము. ఈ దిగంబర మత జైనాన్ని అనుసరించినప్పుడు వారు అనేక జైన దేవాలయాలు, జైన బసదులు, జైన విహారాలు కట్టించారు. ఈ తొలి కాకతీయులు అనేక జైన ఆలయాల నిర్మాణాన్ని కొనసాగారు. అంటే వారు జైన తీర్థంకరుల విగ్రహాలు చెక్కించారు, తర్వాత శాసనాధికారుల ప్రతిమలు చెక్కించారు, తర్వాత అనేక జైన దేవాలయాలు నిర్మించారు. మనకు ప్రోడరాజు నిర్మించిన హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం ఒక జైన దేవాలయము. ఈ పద్మాక్షి ఆలయము అనేది ఒక జైన దేవాలయము. ఈ పద్మాక్షి దేవతా విగ్రహంలో ఒక కంఠాభరణం చెక్క ఉన్నది. అది ఎల్లోరా శిల్ప సాంప్రదాయంలో చెక్కబడింది. ఈ విధంగా పద్మాక్షి దేవాలయం అనేది ఒక జైన దేవాలయం. ఈ పద్మాక్షి దేవాలయం కాకుండా ఇంకా అనేక దేవాలయాలు కూడా వాళ్ళు నిర్మించారు. ఈ పద్మాక్షి దేవాలయంలో మనకు అనేక దేవాలయాలతో పాటు ఇది ప్రోడరాజు నిర్మించాడు. దీంతో పాటు హనుమకొండలో సిద్ధేశ్వర స్వామి దేవాలయము, తర్వాత ఓరుగలలో స్వయంభూ కేశవ దేవాలయాన్ని కూడా ప్రోడరాజు నిర్మించడం జరిగింది. ఈ విధంగా జైన దేవాలయాలు అనేకం కూడా నిర్మించబడ్డాయి. అయితే ఈ జైన దేవాలయాలు అంటే జైనానికి తొలి కాకతీయుల్లో చాలా ప్రసిద్ధి, ఆ కాలంలో చాలా ప్రజాదరణ ఉండేది, రాజాదరణ ఉండేది. కాబట్టి తొలి కాకతీయుల్లో దిగంబర జైనం బాగా విస్తరించింది. అనేక మంది ఇతర ప్రాంతాల వారు కూడా తమకు రక్షణ లేక హనుమకొండకు పారిపోయి వచ్చేవారు. తొలి కాకతీయులు జైనాన్ని పోషిస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేవారు.
తర్వాత మనకు ఈ కాలంలో మరి తొలి కాకతీయులు పోషించిన జైనం మరి కాకతీయుల కాలం నాటికి శైవ మతము బాగా విస్తరించింది కాబట్టి జైన మతాలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. అనేక జైన మత ఆలయాలను బలవంతంగా శైవ మత ఆలయాలుగా మార్చారు. అనేక మంది జైనులను బలవంతంగా శైవ మతంలోకి మార్చడం జరిగింది. మరి మలికాకతీయులు రాజుల్లో మొదటి గొప్పవాడైన రుద్రదేవుడు అనేవాడు క్రీశకం 1163 సంవత్సరంలో తాను చాళుక్యుల నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకునే సందర్భంలో ఆయన హనుమకొండలో రుద్రేశ్వర దేవాలయం లేదా 1000 స్తంభాల గుడిని ఆయన నిర్మించాడు. ఈ రుద్రేశ్వర స్వామి దేవాలయంలో ఆయన 3 దేవతలను ప్రతిష్ఠించాడు. దీంట్లో రుద్రుడు అంటే శివుడు, రెండోవాడు వాసుదేవుడు అంటే విష్ణు, మూడో దేవుడు సూర్యుడు. ఈ 3 దేవతలను ఈయననే ఈ దేవాలయంలో ప్రతిష్ఠించాడు. తర్వాత ఇది ఒక త్రికూట ఆలయం. దీంట్లో నంది విగ్రహం చాలా ముఖ్యమైనది. ఈ నంది విగ్రహము లేపాక్షి తంజావూరు ప్రాంతాలలో ఉన్న అంటే లేపాక్షిలో ఉన్న నంది, తంజావూరు ప్రాంతంలో ఉన్న నందుల వలె ఇదొక పెద్ద నందిగా యువకల ఉట్టిపడుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత రెండో దేవాలయం రామప్ప దేవాలయాన్ని రేచరరుద్రుడు గణపతి దేవుని సైన్యాధిపతి అయిన రేచరరుద్రుడు 1213 సంవత్సరంలో నిర్మించాడు. ఈ రామప్ప దేవాలయము ఈ విధంగా నిర్మించినట్టు మనకు తెలియజేస్తుంది. మరి రామప్ప దేవాలయం ఏ పద్ధతిలో నిర్మించబడిందంటే ఏకశాల పద్ధతి. అంటే ఆర్కిటెక్చర్ పద్ధతి ఏంటంటే ఏకశాల పద్ధతిలో నిర్మించబడింది. తర్వాత ఇది ఒక చతురస్రాకారంలో ఉన్న ఉన్నత అధిష్టానం పైన ఈ దేవాలయాన్ని నిర్మించారు. తర్వాత ఇది నక్షత్రాకారంలో నిర్మించబడ్డ దేవాలయం. తర్వాత రామప్ప దేవాలయంలోని పైకప్పులో రామాయణ మహాభారత శిల్పాలు చెక్కబడ్డాయి. ఎటువైపు చూసినా అక్కడ ఒక నంది ఉంటుంది. అది ఎటువైపు చూసినా తమ వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అది ఆ నంది యొక్క ప్రత్యేకత. అంటే ఈ కాలనాటి నిర్మాణంలో ఎటువంటి మెటీరియల్ ఎంత గొప్ప మెటీరియల్ వాడారో మనం తెలుసుకోవాలంటే ఈ కాలంలో ఉపయోగించిన ఇటుకలు నిర్మాణంలో ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే తేలుతుంటాయట. అంటే అటువంటి గొప్ప నిర్మాణము రామప్ప దేవాలయం. మరి రామప్ప దేవాలయంలోని శిల్పాలు మనం ఆల్రెడీ చెప్పినట్టు మనకు జాయపరచించిన నృత్యరత్నావళి ఆధారంగా ఈ శిల్పాలు చెక్కబడ్డాయి. మరి రామప్ప దేవాలయంలో ఉన్న శిల్పాలు మొత్తం కూడా 4 శిల్పాలు ఉన్నాయి. ఇందులో 3 శిల్పాలు నాట్యకత్తెలవి, ఒకటి మాత్రం నాగినిది. దీంట్లో యవనోద్వేగంతో తాళం ప్రకారం కలుస్తున్న నాట్యకత్తె మనోభావాలను చూపించడం జరిగింది. అంటే యవనోద్వేగంతో ఒక యంగ్స్టర్ ఉన్న అమ్మాయి యవనోద్వేగంతో అంటే మన వాయిద్యాల ప్రకారం ఆమె డాన్స్ చేస్తుంటుంది, ఆ విధంగా కదులుతుంది. అటువంటి నాట్యకత్తె మనోభావాలను ఇందులో చూపించాడు. ఇది నృత్యరత్నావళి ఆధారంగా నిర్మించిన శిల్పాలుగా మనం చెప్పవచ్చు. తర్వాత మరొక ముఖ్యమైన అంశము పేడంపేట దేవాలయంలోని యక్షిణి శిల్పం అనేది కాకతీయుల కాలంలో మరొక ప్రసిద్ధి చెందిన శిల్పము. తర్వాత పానగల్లు పంచీశ్వర ఆలయంలోని గణేశుని శిల్పాలు కూడా ఈ కాలంలో చాలా గొప్ప శిల్పాలుగా మనం భావించవచ్చు. మనకు పిల్లలమర్రి అనేది కాకతీయ దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. పిల్లలమర్రిలో కాకతీయులు అనేక శైవ దేవాలయాలు నిర్మించారు. దీంట్లో మనకు ఎరికేశ్వర స్వామి దేవాలయము, నామేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందినవి. ఈ విధంగా ఎరికేశ్వర స్వామి దేవాలయాన్ని ఎరకసాని నిర్మించింది. ఆమె నిర్మించింది. నామేశ్వర స్వామి దేవాలయాన్ని నామిరెడ్డి నిర్మించారు. తర్వాత ఓరుగల్లు కోట. ఈ దేవాలయాలు కాకుండా కాకతీయుల కాలంలో మళ్ళీ ప్రసిద్ధి చెందిన కట్టడం ఓరుగల్లు కోట. ఓరుగల్లు కోటను మనకు రెండో ప్రోలరాజు ప్రారంభించగా అది గణపతి దేవుని కాలంలో పూర్తయి గణపతి దేవుడు ఆ విధంగా తన రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఈ విధంగా ఓరుగల్లు కోట ఏ విధంగా ఉండేదనంటే ఇది ఓరుగల్లు కోట అనేది ఏకశిలా చుట్టూ ఒకటే రాయి చుట్టూ నిర్మాణం అయింది. ఈ ఓరుగల్లు కోటలో స్వయంభూ దేవాలయం అనేది ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఓరుగల్లు కోటకు 4 వైపులా 4 శిలా నిర్మిత కీర్తి తోరణాలు ఉన్నాయి. తర్వాత ఈ ఓరుగల్లు కోటకు ఉన్న ప్రాధాన్యత
తర్వాత ఏకశిల అంటే ఒకటే గుండు ఉంటుంది కాబట్టి దాన్ని ఏకశిల అని ఏకశిలా నగరం అని కూడా అన్నారు. తర్వాత రేచర్రరుద్రుని కుమారుడైన గణిపిరెడ్డి రేచర్రరుద్రుడు అనేవాడు గణపతి దేవుని సైన్యాధిపతి అని చెప్పుకున్నాము. ఈ రేచర్రరుద్రుడి యొక్క కుమారుడైన గణపిరెడ్డి అనేవాడు గణపురం అంటే మురుగులో ఆయనే గణపేశ్వరాలయము నిర్మించాడు. వీటిని ఏమంటారంటే కోటగుళ్ళు అని అంటారు. ఇవే కాకుండా మన గణపురంలో శివాలయం నిర్మించబడింది ఇదే కాలంలో. కృష్ణపట్నం అనే పట్టణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది. తర్వాత మంతని అనే పట్టణంలో గౌతమేశ్వర స్వామి దేవాలయం నిర్మించబడింది. తర్వాత త్రిపురాంతకంలో మహిషాసుర మర్దిని విగ్రహం కూడా ఈ కాలంలో చెక్కబడింది. ఇంకా మన కాకతీయుల కాలంలో ఈ కాలంలోనే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో శైవాలయాలు చెక్కబడ్డాయి. అంటే నిర్మించబడ్డాయి. ముఖ్యంగా కాకతీయుల కాలంలోనే శైవ దేవాలయాలు ప్రతి గ్రామంలో కూడా శైవ దేవాలయాలు బాగా విస్తరించి నిర్మించబడ్డాయి. ఎందుకంటే శైవ మతం చాలా ఉన్నత స్థానానికి చేరుకుంది కాబట్టి శైవ మతంలో వీరశైవం అనేది ఉన్నత స్థానానికి చేరుకుంది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా శైవ దేవాలయాలు నిర్మించాలనే లక్ష్యంతో ఇల్లు నిర్మించారు. ఈ విధంగా కాకతీయ శివాలయాలు ఎక్కడెక్కడ నిర్మించారంటే పానగల్లు, భువనగిరి, చందుపట్ల, పేరూరు, నాగులపాడు, తర్వాత నాగులపాటి అన్నారము, గొడిశాల, జల్లాలపురము, గణపవరము, బూరుగడ్డ, నగునూరు, అత్తిరాల, బెజ్జంకి, అయినవోళ్ళు, కాటకాశాపూర్. ఈ విధంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఈ గ్రామాలన్నింటిలో కూడా ఈ కాలం నాటి ఆలయాలు నిర్మించబడ్డాయి. ఈ విధంగా మనకు కాకతీయుల కాలంలో సంస్కృతి చాలా బ్రహ్మాండంగా విస్తరించింది. తెలంగాణ సంస్కృతికి కాకతీయులు ఎనలేని సేవ చేశారు. వీరి కాలంలో సాహిత్యపరంగా కానీ రకరకాల అభివృద్ధి జరిగింది. అంటే సాహిత్యపరంగా అనేక రచనలు చేశారు. గత ఎపిసోడ్లో చెప్పిన సంస్కృత సాహిత్యంతో పాటు ఈ ఎపిసోడ్లో చెప్పిన మనకు తెలుగు సాహిత్యం చాలా విస్తృతంగా వృద్ధి చెందింది. తెలుగు సాహిత్యంలో మనకు ముఖ్యమైన కవులు ఉన్నారు. పినుకొండ వల్లభార్యుడు రచించిన క్రీడాభిరామం అనే ఒక గొప్ప గ్రంథం ఉంది. తర్వాత రావిపాటి త్రిపురాంతకుడు రచించిన ప్రేమాభిరామం అనే గొప్ప గ్రంథం ఉంది. తర్వాత కేతన రచించిన అనేక గ్రంథాలు ఉన్నాయి. తర్వాత ఈ కాలం సాహిత్యపరంగా కూడా అభివృద్ధి చెందింది, చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది సంస్కృత సాహిత్యము, తెలుగు సాహిత్యము. తర్వాత చిత్రలేఖనము, రకరకాల చిత్రాల గురించిన చిత్రలేఖనము. మరి చిత్రాలలో ఏమి చిత్రీకరించేవారు, ఏ కథలను చిత్రీకరించేవారు. నవకాశి చిత్రకళ అనేది ఈ కాలం నాటి ప్రసిద్ధ చిత్రకళగా పేరుగాంచింది. వివిధ శాసనాల్లో చిత్రకళ గురించి సమాచారము, తర్వాత నాట్యకత్తెల గురించిన సమాచారం మనకు తెలుపబడింది. ఈ నాట్యకత్తెలు తర్వాత శిల్పాల గురించి చెప్పబడింది. తర్వాత ఈనాటి దేవాలయాలు కూడా చాలా అద్భుతమైన దేవాలయాలు కట్టించారు. ఇప్పటికీ ఇవి మంచి ప్రసిద్ధిగాంచాయి. మనకు రామప్ప దేవాలయము, తర్వాత అదేవిధంగా రుద్రేశ్వర స్వామి దేవాలయాలు, తర్వాత ఇతర దేవాలయాల గురించిన ప్రశ్నలు గత పరీక్షల్లో చాలాసార్లు అడగడం జరిగింది. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు సీరియస్గా అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనకు నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ కూడా మనకు కాకతీయుల కాలం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.